వెల్కమ్ గైస్. దిస్ ఇస్ డే 1 ఇన్ తిరువన్నమలై. మేము స్ట్రెయిట్‌గా కోయంబత్తూర్ నుంచి బస్ పట్టుకున్నాం తిరువన్నమలైకి. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా దిగిపోయాం. ఇక్కడ దిగిన వెంటనే మాకు జస్ట్ టెంపుల్ మెయిన్ గేట్ నుంచి ఒక 200 మీటర్స్‌లోనే డార్మెంటరీ ఉంటది. జస్ట్ దే చార్జ్ ₹100 పర్ పర్సన్. 24 అవర్స్ వరకు ఉంటది. సో, అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని ఇంకా స్ట్రెయిట్‌గా దర్శన్‌కి వెళ్ళిపోయాం. మీకు నేను డాక్యుమెంటరీ డీటెయిల్స్ ఇదంతా కూడా క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. ఈ వీడియో చూసిన తర్వాత మీరెళ్ళి చెక్ చేయండి. లొకేషన్ కూడా పిన్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ గేట్ దగ్గర దండం పెట్టుకొని ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. టోటల్ 8 లింగాస్ ఉంటాయి. ఫస్ట్ లింగం దర్శనం అయిపోయింది. ఇంకా తర్వాత వెంటనే చాలా ఆకలేసింది. సో, వి హ్యాడ్ దిస్. ఇంక ఇది చూసుకున్న తర్వాత టిఫిన్ షాప్ అపోజిట్‌లోనే వి సా దిస్ ఈవీ బైక్ రెంటల్. సో, మేము తీసుకున్నాం ఒక స్కూటీ ఒక ఈవీ బైక్ తీసుకున్నాం. దే చార్జ్ ₹250 పర్ 20 కిలోమీటర్స్. సో, టైమ్ లిమిట్ అదేం లేదు. జస్ట్ ప్రదక్షిణ చేసేంత డిస్టెన్స్ సరిపోతది. వాళ్ళు డిపాజిట్ కింద ₹500 తీసుకున్నారు. అండ్ మన స్కూటీ రిటర్న్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి ₹250 రిటర్న్ చేసేసారు. సో, మేము ఇంకా స్ట్రెయిట్‌గా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ లింగం ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సెకండ్ లింగం ఇంకా అన్నీ చూసుకొని ఇంకా అన్ని సైట్ సీయింగ్, ఆశ్రమాలు ఇవన్నీ కూడా కవర్ చూసుకొని మెల్లమెల్లగా వెళ్తుంటే పక్కన నేను ఇది చూశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. మొత్తం మొత్తం అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్. అండ్ చేసిన వాళ్ళతో మాట్లాడడం, డిస్కషన్ చేసాం. ఇది ఎలా చేస్తారు, ఏంటి దీని మీనింగ్స్ ఇవన్నీ వాళ్ళు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఒక్కొక్క ప్రైజెస్ కూడా చెప్పారు. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ గాయ్స్ ఇక్కడ వేడైతే మామూలుగా లేదు. సో, ఫ్లూయిడ్స్ మాత్రం టైమ్ టు టైమ్ తీసుకోండి. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. చాలా అంటే చాలా వేడుంది. సో, హియర్ వి గో. ఫోటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్. ఐ లవ్ తిరువన్నమలై. ఇంకా ఇది అయిపోయిన వెంటనే 1 to 2 లింగాస్ తర్వాత మనకి మోక్ష మార్గం వస్తది. మోక్ష మార్గం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా వెళ్ళండి. బావుంటది. వెళ్ళలేమేమో అనిపిస్తది. బట్ ఈజీగా వచ్చేస్తాం అందులో నుంచి. ఇంకా అష్టలింగాలన్నీ దర్శనం అయిపోయాయి. ఇంకా నీట్‌గా ఈ వేడికి ఉండలేక మేము లెమన్ వాటర్ తాగుతున్నాం. ఇంకా ఈవిడ చెప్పారు, మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి. ₹50 టికెట్ తీసుకోకండి. 1 అవర్‌లో దర్శనం అయిపోద్ది అని. సో, ఇంక మేము స్ట్రెయిట్‌గా స్కూటీ అది ఈవీ బైక్ ఇచ్చేయడానికి వెళ్ళాము. వెళ్ళి వాళ్ళన్నీ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత మాకు రిటర్న్ చేస్తారు పేమెంట్ కూడా. ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయాం టెంపుల్ లోపలికి దర్శనానికి.
సో, బయట ఇంత వేడున్నా సరే లోపల లైన్‌లో నుంచుంటే, ఈ టెంపుల్ లోపలికెళ్ళే వరకు చాలా వేడిగానే ఉంది. ఈ టెంపుల్ లోపలికి ఎళ్ళే వరకు నియర్లీ 30 మినిట్స్ పట్టింది. బయట చాలా వేడుంది. బట్ ఎప్పుడైతే లోపలికొచ్చామో కొంచెం వేడి తగ్గింది. ఇంతమంది జనాలున్నా సరే కొంచెం బానే అనిపించింది లోపల. సో, ఇంక మెల్లగా చూసుకొని దర్శనం అయితే చాలా బా అయింది. మొత్తం దర్శనం, ఫ్రీ దర్శనం అయితే 1 అవర్‌లో అయిపోయింది మంచిగా. ఈ పిల్లర్స్ అయితే చాలా క్రేజీ అనిపించాయి నాకు. ఇంకా అలాగా వాక్ చేస్తూ లోపల చాలా చల్లగా ఉంది కదా! కింద గచ్చు కూడా చాలా చల్లగా ఉంది. అక్కడ మార్బుల్ చాలా చల్లగా ఉంది. బావుంది. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చాలా బావుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి తిరువణమలై, అరుణాచలం మాత్రం. లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. మిస్ అవ్వకండి. ఇంకా ప్రసాదం తీసుకుంటూ మన నెల్లూరు నుంచి బాయ్స్ వచ్చారు. మాలేసారంట. సో, వాళ్ళతో అలా సరదాగా టైమ్ స్పెండ్ చేశాం. ఇంకా అయిపోయిన వెంటనే ఇంకా బయటకొచ్చేసా. కానీ టెంపుల్ ఆర్కిటెక్ట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఒక్క గోపురం చాలా 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 బాగుంది. ఇంకా అది గైస్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాం. థ్యాంక్ యూ.